సినిమా అయిన మహా నేను మిస్టర్ బిన్ మాట సూటిగా ఉంటది, మ్యాటో క్లియర్ గా ఉంటుంది. మ్యాటర్ లోకి వెళ్దాం. మణిరత్నం గారు కొత్త సినిమా చెలియా, తమిళ్లో కాట్రు వెలియదై పేరుతో రూపొందుతున్న సినిమాని తెలుగులో చెలియా అనే పేరుతో మన ముందుకు తీసుకొస్తున్నారు. తెలుగులో మామూలు పేర్లే పెట్టేస్తారు గానీ తమిళ్లో మణిరత్నం గారు ఆయన సినిమాలకి పెట్టుకునే పేర్లు మహా ముచ్చటగా ఉంటాయి. తెలుగులో అమృత, ఆ సినిమాకి తమిళ్లో ఆయన పెట్టిన పేరు కన్నత్తిల్ ముత్తామిట్టల్, అంటే మృదువుగా బుగ్గ మీద పెట్టుకున్న ముద్దు అని అర్థం. అలానే తెలుగులో యువగా వచ్చింది సినిమా, దానికి తమిళ్లో పేరు ఆయుధ ఎഴുత్తు, అంటే ఆయుధంతో రాత అని. తమిళ సాహిత్యంలో నుంచి మంచి మీనింగ్ ఉన్న పదాలను ఏరి తన కథకు తగ్గట్టు సినిమాకి టైటిల్స్ పెడుతుంటారు మణిరత్నం. ఈ కాట్రు ఎలియదై అనేది కూడా ఓ ప్రముఖ తమిళ కవి రచించిన పోయం నుంచి తీసుకున్నదేనట. కాట్రు ఎలియదై అంటే తెలుగులో గాలులో వ్యాకోచం. సింపుల్ గా చెప్పాలి అంటే గాలి ఎప్పుడు ఒక రకంగానే ఉండదు. ఒకసారి చల్లగా హాయిగా ఉంటది, ఒకసారి ఉధృతంగా ఉంటది, ఒకసారి విపరీతంగా ఉంటది, ఒకసారి చాలా వేడిగా ఉంటది. గాలి ఎన్ని రకాలుగా వచ్చినా సరే అసలు గాలి అనేది లేకపోతే మనం ఉండలేం. ఈ మీనింగ్ ని రిలేట్ చేస్తూనే సినిమాలో హీరో క్యారెక్టర్ ఉంటుంది అని అర్థమవుతుంది. కార్తీ ఈ సినిమాలో పైలట్ గా కనిపిస్తున్నాడు. ఎయిర్ ఫోర్స్ లో వార్ సోల్జర్. అతను చాలా మంచోడు, కాకపోతే షార్ట్ టెంపర్. అతని ప్రేమకి హీరోయిన్ ఎడిక్ట్ అయిపోయింది, కానీ అతని స్వభావాన్ని అడ్జస్ట్ చేసుకోలేకపోతుంది. అదే ఈ చెలియా లవ్ స్టోరీలో పెద్ద కాన్ఫ్లిక్ట్ లా కనిపిస్తుంది. ట్రైలర్ 1 చూస్తున్నప్పుడు ఇంత క్లారిటీ రాలేదు, కానీ మణిరత్నం గారు ఫ్రెష్ గానే ఏదో ట్రై చేస్తున్నారు అనిపించింది. బట్ సెకండ్ ట్రైలర్ కి వచ్చేప్పటికి సినిమా థీమ్ ని ఆయన అందరికి అర్థమయ్యేలాగా ట్రైలర్ ని కట్ చేసి బయటకు వదిలారు. సినిమాలో క్యూట్ లవ్ స్టోరీ ఉందని అర్థమవుతుంది. లవ్ పేర్ మధ్య ఉన్న డిఫరెన్స్ కూడా ఇంట్రెస్టింగ్ గానే అనిపిస్తుంది. ఆ పైన కథలో హీరో హీరోయిన్ మధ్య ఎడబాటు కూడా ఉంది అన్న హింట్ ట్రైలర్ 2 లో ఇచ్చారు. డ్యూటీలో భాగంగా ఎయిర్ ఫోర్స్ సోల్జర్ ఏదో ప్రమాదం జరిగి పాకిస్తాన్ కి దొరికిపోయాడు. మొత్తానికి ఎట్టాగో అక్కడి నుంచి తప్పించుకొస్తున్న ప్రయత్నం కూడా చేస్తున్నట్టు కనిపిస్తుంది. బ్యూటిఫుల్ లవ్ స్టోరీ, చిన్న డిఫరెన్స్, మధ్యలో యాక్సిడెంట్, ఎడబాటు, హీరో తిరిగి వస్తున్నాడు. చివరికి లవ్ స్టోరీ ఎలాంటి ముగింపు తీసుకుంటది, వెరీ ఇంట్రెస్టింగ్ గా ఉంది. మణిరత్నం గారు ఎలాంటి ఎండింగ్ ఇవ్వబోతున్నారు. మణిరత్నం గారి సినిమా అంటే క్యారెక్టర్స్, వాటి మధ్య ఎమోషన్స్, ఆయన ఎంచుకునే నేపథ్యాలు, షూటింగ్ చేసే లొకేషన్స్ అన్ని చాలా ప్రత్యేకంగా ఉంటాయి. అంటే అందరికీ మామూలుగా కనిపించేది కూడా ఆయన దృష్టిలోంచి వేరే రకంగా కనిపిస్తా ఉంటది. ఆ క్వాలిటీస్ అన్ని కూడా ఈ చెలియా సినిమాలో కనిపిస్తానే ఉన్నాయి. రవివర్మన్ సినిమాటోగ్రఫీ, ఏఆర్ రెహమాన్ మ్యూజిక్ ఈ సినిమాకి ప్రత్యేకమైన ఆకర్షణలుగానే కనిపిస్తున్నాయి. కార్తీ అతిథిరావు హైద్రీ పేరు చూడముచ్చటగా ఉంది. బేసిక్ అయితే కార్తీ మంచి అటెన్షన్ తీసుకుంటున్నాడు, ఓ ఛాలెంజింగ్ రోల్ ని హ్యాండిల్ చేస్తున్నాడు. సినిమాలో స్టోరీతో ట్రావెల్ అవుతున్నప్పుడు కార్తీ ఇంకా బాగా అలరిస్తాడనే అనిపిస్తుంది. మొత్తంగా ఈ చెలియా ట్రైలర్స్ గురించి చెప్పుకోవాలి అంటే ఫస్ట్ ట్రైలర్ మాత్రం చాలా టీజింగ్ గా అనిపించింది. ఎలా ఉంటుందో, మణిరత్నం గారు ఏం చేయబోతున్నారో అన్న ఆలోచనల దగ్గరే ఆగిపోయింది. ట్రైలర్ 2 చూసినప్పుడు మణిరత్నం ఈసారి ఇలా ఆయన మ్యాజిక్ ని చూపించబోతున్నారు అన్న దాని మీద క్లారిటీ వచ్చింది. ఎంత కాదనుకున్నా లవ్ స్టోరీలో సఖి, సినిమాలో ఉండబోయే మేజర్ ట్విస్ట్ లో రోజా సినిమా ఛాయలు కనిపిస్తున్నాయి. పోతే హీరో క్యారెక్టర్ లో ఉన్న స్పెషాలిటీ ఆ సినిమాల నుండి ఈ చెలియా మూవీని చాలా వరకు వేరు చేసి చూపిస్తుందని అనిపిస్తుంది. చూద్దాం మరి మణిరత్నం గారు ఈ సినిమాతో మనల్ని ఎంటర్టైన్ చేయడానికి ఎలాంటి ప్లాన్స్ తో ఉన్నారో. ఫర్ మోర్ అప్డేట్స్ ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ Maruti Talkies.